హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలు, పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్తో కుర్మా చేయడం ఎలాగో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. కుక్కర్లో కూడా చేయొచ్చు. మనం నార్మల్ కడాయిలో కూడా చేయొచ్చు. ఈజీ మెథడ్ చూపిస్తాను. సో వీటికి కావాల్సిన పదార్థాలు: ఆలు, ఒక పెద్ద ఆలు చిన్నగా ఈ సైజు కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఈ సైజులో కట్ చేసి క్యాలీఫ్లవర్ ఒక స్మాల్ బౌల్, మీడియం సైజ్ బౌల్లో కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చి బఠానీ. ఇవి ఈ సీజన్లో పచ్చి బఠానీలు దొరుకుతాయండి మనకి. ఆ బఠానీలు 1 కప్పు. టమోటో 2 టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, ధనియా పొడి, ఉప్పు. ఇవి పోపుకి: జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, బిర్యానీ ఆకు. మసాలా కోసం క్యాష్యూ ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకుంటే స్వీట్నెస్ వస్తుంది. సో ఒక 4 క్యాష్యూ, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి, గసగసాలు ఒక చిన్న స్పూన్, చెక్క, లవంగాలు, ఇలాచి ఒక 2. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ ఒక 3 స్పూన్స్ చాలు. 3 స్పూన్స్ ఆయిల్ వేసి దీంట్లోకి ఫస్ట్ పోపు పెట్టుకోవాలి. తిరువాత వేయాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటపట్లాడుతున్నాయి. పచ్చిమిర్చి కలిపి బిర్యానీ ఆకు చిన్న ఒక 2 వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి, కొద్దిగా పింక్ కలర్ వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకుందాం. ఆలు ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఆలు ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. క్యాలీఫ్లవర్ వేసుకొని ఇవి కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ పచ్చి బఠానీ. ఈ 3 ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఆ తర్వాత టమోటో. ఇవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని కలుపుకున్నాం.
ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. వాటర్ వేసి దీంట్లోకి సరిపడా సాల్ట్, అంటే ఫస్ట్ ఒక చిన్న స్పూన్ వేసి తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కారం, కారం 1.5 స్పూన్. నెక్స్ట్ మనం గరం మసాలా అవన్నీ మిక్సీకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం అనమాట. పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ని దీంట్లోకి వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని కొంచెం ఈ మసాలా అంతా పేస్ట్ అంతా వేస్ట్ అవ్వకుండా తర్వాత వాటర్ అన్నీ వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉడికిద్దాం. ఓకే, ఇప్పుడు తీసి చూద్దాం. 10 మినిట్స్ అయింది. సో ముక్కలు ఉడికాయి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి, ఇది ఆప్షనల్ అండి, మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది కసూరి మేతి కొంచెం బాగా ఇలా నలిపేసి దీన్ని వేసుకున్నాం. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆపుకుందాం. సో ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టుకొని ఉంటుంది. కుర్మా రెడీ అయింది. సో ఇది చపాతీలోకి, రైస్లోకి, మసాలా రైస్లోకి, జీరా రైస్ ఇలాంటి వాటిలోకి కూడా బాగుంటుంది తినడానికి. పిల్లలు ఇష్టపడి తింటారు. చేసుకోవడం కూడా ఈజీనే. రెడీ అయింది కుర్మా.